మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చదవబడిన యొక్క వాక్య భాగంలో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుని దాసుడైన యోనా గారి ద్వారా దేవుడు ఈ నినివే పట్టణానికి కీడు చేయాలనుకున్నాడు. కీడు చేయాలనుకున్న దేవుడు ఎందుకని మానుకొని పశ్చాత్తాపం చెందాడంటే, నినివే ప్రజలు తమ చెడు నడతలను విడిచారు. తమ దుర్మార్గతను విడిచి దేవుని సన్నిధిలో వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు. హల్లెలూయా. మనమందరము ఇక్కడ ఎందుకు కూడుకుని ఉన్నాం? ఉపవాస ప్రార్థనకు మనందరము వచ్చి ఉన్నాం. అయితే ఈరోజు మనం చేస్తున్న ఉపవాస ప్రార్థనకు దేవుడి మనసును మనం ఏం చేయాలి? కదిలించాలి. దేవుడి మనసు మనం ఎప్పుడైతే కదిలిస్తామో అప్పుడు ఆయన మన మీద కీడుకు బదులు ఆయన ఆశీర్వాదాన్ని మన మీదకు కుమ్మరిస్తారు. హల్లెలూయా. ఈ నినివే ప్రజలు ఎలాంటి భయంకరమైన క్రూరులంటే, వీరు అశ్షూరు వంశస్థులుగా వీరందరూ ఉంటారు. ఈ యొక్క నినివే సామ్రాజ్యం ఏ సామ్రాజ్యం అంటే అశ్షూరుల యొక్క సామ్రాజ్యం. హల్లెలూయా. అయితే దేని బిడ్డలారా, వీరు ఎంతగానో దుర్మార్గులని నేను ఇంతమంది మీ ఎద్దకు వచ్చినప్పుడు అనేక మార్లు చెప్పి ఉన్నాను. ఈ భయంకరమైన నరరూప రాక్షసులు ఏం చేయబోతున్నారంటే, ఒక దేవుని జాతి అయిన యూదా జాతి మీద వీరు భయంకరమైన తిరుగుబాటు చేయటానికి లేబోతున్నారు. అయితే ఆ యొక్క తిరుగుబాటును వారు మానుకున్నట్లయితే వారి మీదకి ఈ శాపము, ఈ కీడు అనేది రాకుండా దేవుడు మానుకుంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, వీరు ఎలాంటి క్రూరులు అన్న దానిని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అశ్షూరులు అనబడిన వారే ఈ నినివే ప్రజలు. వీరు ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటానికి వచ్చినప్పుడు ఆ దేశంలో ఆ రాజు కానీ లొంగకపోతే ఆ రాజును పట్టుకొని భయంకరంగా ఘోరమైన శిక్షలు అతనికి వేస్తారు. అతడు చూస్తుండగానే అతని భార్య బిడ్డలను చంపేస్తారు. ఇతడిని సంవత్సరం వరకు ఫుడ్ స్టూల్ కింద వాడుకుంటారంటే, ఈడు ఆ ఉన్నప్పుడు వీడి మీద కాలు పెట్టి ఆ గుర్రం ఎక్కలి రాజు. చూడండి, తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇతడిని వారు దేవతను ఆరాధిస్తారు, బయలుదేవతని. ఈ బయలుదేవతను ముందు తీసుకుని వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, ఆ ఊరంతా పండగ రోజు నగ్నంగా తిప్పుతారు. తిప్పిన తర్వాత ఆ యొక్క విగ్రహం ముందు తీసుకుని వచ్చినప్పుడు మనము ఆదివారం పూట మటన్ కోస్తూ ఉంటాం. దున్నపోతులను చంపి చర్మాన్ని ఒలుస్తాం. మటన్ షాపులకు వెళ్తే గొర్రెలు చంపి చర్మాన్ని ఒలుస్తాం. వీరు అట్టగాదండి, ఆ మనిషి బ్రతుకుండగానే చర్మాన్ని ఒలిచేస్తారు. చూడండి, ఆ తర్వాత అతడిని చంపి ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క బయలుదేవత విగ్రహం మీద రక్తాభిషేకం చేస్తారు. మనం పాలాభిషేకం అప్పుడప్పుడు చూస్తున్నట్టు. చూడండి, ఆ తర్వాత లోనున్న ప్రజల సంగతి ఏంటంటే, కనపడిన ప్రతి యవనస్తుని పట్టుకొని బంధించి తీసుకుని వెళ్తారు. బంధించి తీసుకుని వెళ్ళిన తర్వాత అడ్డం జరిగిన వాళ్ళందరినీ చంపేస్తారు. కంటికి కనిపించిన ప్రతి స్త్రీని మానభంగం చేసి చంపేస్తారు. ఆ తర్వాత ఆ గర్భం అనేది అడ్డనేసి చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ యొక్క
గర్భంలో కత్తి పెట్టి నిలువుగా కోసి ఆ యొక్క పసికందులను తీసి ఎగరేసి నరికేస్తారు. ఆ తర్వాత ఈ పట్టణాన్ని మొత్తాన్ని ఏం చేస్తారంటే అగ్నితో తగలబెట్టి ఆ యొక్క పట్టణాన్ని మొత్తాన్ని తాటలతో దున్నిచ్చినట్టు దున్ని పారేస్తారు. ఆ తర్వాత ఇది అశ్షూరుల యొక్క సామ్రాజ్యం అనేసి వాళ్ళు స్థాపిస్తారు. ఇలాంటి కషాయులు ఈ యొక్క నినివే ప్రజలు. అర్థమవుతుందా? ఇలాంటి ప్రజల మీదకి ఆ దేవుడు ఉగ్రత అనేది రాబోతున్నది. ఈ ఉగ్రత నుండి వారు విడిపించబడాలంటే వారు ఏం చేయాలి? వారి చెడు నడతలను విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలన్నది దేవుని యొక్క కాన్సెప్ట్ ఉన్నది. హల్లెలూయా. అయితే వీరికి ఎవరు సువార్తను ప్రకటించడానికి వెళ్ళారంటే మనందరికీ తెలుసు. ఎవరైనా? యోనా. చెప్పండి. యోనా. యోనాకి అర్థం ఏంటి? పావురం. చెప్పండి. పావురం. ఈ యొక్క యోనా అనబడిన వ్యక్తిని దేవుడు లేపుతున్నాడు. ఇతడు ఎక్కడున్నాడంటే దేవుని బిడ్డలారా, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపమని దేవుడని యెహోవా యోనాకి చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, వీరి దుర్మార్గత ఎక్కడికి అంటుతుందంట? ఆకాశానికి అంటుతుంది. మనం చేసే ప్రతి పాపము ఎవరు చూస్తున్నారు తెలుసా? ఆకాశం చూస్తుంది. ఈ భూమి మన పాపాన్ని భరించలేక దేవుని యొద్దకు మొరపెడుతుంది. నీవు హృదయంతో చేసే పాపాన్ని దేవుడు మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు, దేవదూతలు చూస్తాయి. మనల్ని పరిశీలించడానికి కొన్ని వేల దేవుని దూతలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మనం మాట్లాడే ప్రతి మాటనవి ఏం చేస్తాయి? రాసుకొని దేవునికి చెప్తాయి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దుర్మార్గతను ఎక్కడికి అంటుతుంది? ఆకాశానికి అంటుతున్నట్టు ఇక్కడ ఉన్నది. అయితే వీరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. అయితే ఎవరిని లేపిండు? యోనాని లేపాడు. ఈ యోనాని పిలిచి ఏమంటున్నాడంటే దేవుడు ఇక్కడ దేవుని బిడ్డలారా 3వ వచనం మనం చూసినట్లయితే, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోగు ఒక ఓడను చూచి ప్రయాణంకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. హల్లెలూయా. ఇక్కడ మనగా చూసినట్లయితే యోనాని దేవుడు లేపారు. యోనాని ఎక్కడ పోమని చెప్పింది దేవుడు? అమ్మా అందరు బైబిల్ మూసేయండి. ఇటు చూడండి, అందరు నా వైపు చూడండి. మూసేయండి, బైబిల్ అంతా మూసేయండి. నేను చెప్పినప్పుడు మాత్రమే రెఫరెన్స్ చెప్పండి. మంచిగా కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాతాను ఎక్కువ ఏడ పనిచేస్తుందంటే వాక్యం చెప్పే దగ్గరే పనిచేస్తుంది. వినటి వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసమే మిమ్మల్ని పరమునకు చేరుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తాడంటే ఐరోపాను చూడడు, ఆయన అంతరంగాన్ని చూస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుని యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను అంటే దేవుడు యోనాకి ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని దేవుడు చెప్పాడు. యోనాకి ఈ ప్రాంతం వెళ్ళటానికి ఇష్టం లేదండి. ఎందుకని ఇష్టం లేదు? ఈ నినివే పట్టణస్థులు ఒకప్పుడు ఎలాంటి ఘోరమైన వ్యక్తులో ఇంతకుముందే మీకు చెప్పాను. ఇశ్రాయేలీయులు అందరూ భయంకరమైన పాపం చేసినప్పుడు దేవుడైన యెహోవా ఎవరికి అప్పగించాడు? ఈ అశ్షూరీ ప్రజలకు అప్పగించాడు. ఈ నినివే పట్టణస్థులకు అప్పగించినప్పుడు ఈ యొక్క
అశ్షూరులు అనబడే నినివే పట్టణస్థులు ఈ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజలని భయంకరమైన ఘోరమైన చిత్రహింసలు పెట్టి బానిసలుగా వారిని తీసుకుని పోయారు. ఆ బానిసలుగా తీసుకుని పోయిన వ్యక్తుల్లో యోనా కుటుంబం కూడా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు వారికి భయంకరమైన పాపం వారికి అంటడం ప్రారంభించింది. ఈ భయంకరమైన పాపము వారు కానీ ఒప్పుకోకపోతే, వారు కానీ ప్రత్యక్షం కాక దేవుడి మాటలు వాడు కానీ లోబడకుండా జీవించినట్లయితే వారు సర్వనాశనం అయిపోతారు. ఈ యోనా కూడా ఏం కోరుకుంటున్నాడు? ఈ నినివే పట్టణస్థులందరూ చావాలి, దేవుడు చెప్పినా నేను అక్కడికి వెళ్ళను అనేసి అడ్డం తిరిగాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్తే వెళ్ళండి యోనా, చెప్పండి. తర్షీషా, గట్టిగా చెప్పాలి. ఏం ఊరు వెళ్ళాడు యోనా? తర్షీషు. చెప్పండి, అందరు చెప్పాలి. తర్షీషు పట్టణానికి యోనా వెళ్ళాడు. వెళ్తున్న ఆ ప్రాంతంలో ఏం జరిగింది? సముద్రం మధ్యలో పెద్ద వాయుగుండం లేచింది. ఈ వాయుగుండం దెబ్బకి సముద్రం తల్లకొల్లమైపోయి వాడు కూడా బద్దలవ్వటానికి అవకాశం వచ్చింది. ఎవరు దేవుళ్ళు వారికి మొక్కుని ప్రార్థన చేస్తున్నారు. అట్లయితే యోనా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. ఎందుకని ఆయన అక్కడికి వెళ్ళలేదంటే, ఇంతకుముందు ఇక్కడ ఏం జరిగింది? ఇతని యొక్క వంశస్థులు, ఇతని కుటుంబీకులు, ఇతర రథ సంబంధికులందరూ ఎవరు చెరగా తీసుకుని వెళ్ళారు? తర్షీషు వారు కాదు, నినివే పట్టణస్థులు వీరిని బానిసలుగా తీసుకుని వెళ్ళారు. అయితే ఈ ఇశ్రాయేలుకి ఈ అశ్షూరులు అంటే భయంకరమైన ద్వేషం, కోపం. చూడండి, ఈరోజు మనం కూడా మన శత్రువులను మనం ప్రేమిస్తున్నామా, దూషిస్తున్నామా? ప్రేమిస్తున్నారా, దూషిస్తున్నారా? నిజంగా చెప్పండి. మన శత్రువులు ఏడగాను ఆడ కత్తుంటే ఆడ పొడిచి చంపాలంత కోపం వస్తుంది. అవునా కదా? ఆమె వస్తే ఏమకి ఇష్టం రాకుండా చర్చికి రాదు, ఆయన వస్తే ఆయన అడుగునట్టే పోతాడు. దేని బిడ్డలారా, మన శత్రువులు మనం చేరుకుని ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడు? దేవుడేమో నినివే వెళ్ళమంటే యోనా ఏమో ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు వెళ్ళాడు. ఈ వెళ్తున్న ఈ సందర్భంలో మధ్యలో ఏం కలిగింది? భయంకరమైన పెను తుఫాను వచ్చినట్టు మనం చూస్తాం. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే దేని బిడ్డలారా, 3వ వచనం నుంచి చదవను ఒకసారి. ఎవరైనా బైబిల్ తెరిచి యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి. అందరూ నేను చెప్పినప్పుడు బైబిల్ తెరవండి, వాక్యం చెప్పినప్పుడు బైబిల్ మూసి నా హీలు చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకుపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణములకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. చాలు. హల్లెలూయా. చూడండి దేని బిడ్డలారా, ఈరోజు దేవుని చిత్తానికి మనం కానీ అడ్డుగాని నిలిచినట్లయితే మనం బట్టి మన ఉన్న ప్రపంచానికి, మనం నివసిస్తున్న ప్రాంతానికి ఏం కలుగుతుంది? శాపం కలుగుతుంది. ఈరోజు నీవు దేవుని ఎడల ఎలా ఉన్నావు అన్నది ఆయన చూస్తున్నాడు. నువ్వు యథార్థంగా ఉంటే నీ చుట్టుపక్కల వారికి కూడా నిన్ను బట్టి వారికి దేవుని వస్తుంది. నువ్వు యథార్థంగా లేకుండా దేవుని మాటకు నీవు కానీ ప్రతికూలంగా నడిచినట్లయితే యోనా బట్టి ఈ ఓడకి ఏం గతి వచ్చింది? మునిగిపోవు గతి వచ్చింది. అన్యం పొన్నారగానే వారు కూడా ఏం చేయాలి? కాసేపట్లో మునిగిపోవటానికి వారికి ప్రాణభయం, ప్రాణ సంకటం వచ్చింది. ఈరోజు నిన్ను బట్టి నీ జాతి మీద కీడు అనేది రాకుండా మేలు జరగాలంటే దేవుని చిత్తానికి మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి,
లోబడాలి. అయితే ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే దేని పెట్టారా, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ భద్రపోవు గతి వచ్చాను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేటుకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునికి పోయి పండుకొని గాఢ నిద్ర పోవు చుండెను. హల్లెలూయా. ఇక్కడేమో వాయుగుండం రేగి సముద్రంలో ఇంకా మునిగిపోతే ఇంకా మేమందరం చచ్చిపోతాం అనేసి వాళ్ళు ఏం చేశారు, ఓడలో ఉంటున్న రవాణా చేస్తున్న యొక్క సరుకుల్ని అన్నిటినీ నేలపాలు చేస్తున్నారు. అందరూ ఎవరి దేవతలకు వారు ఏం చేస్తున్నారు, పూజలు బలులు ప్రార్థనలు వారు చేసుకుంటున్నారు దేని బిడ్డలారా. అయితే ఇక్కడ జీవం కలిగిన దేవుని సేవిస్తున్న యోనా మాత్రం ఏం చేస్తున్నాడు చెప్పండి, వాడు అడుగు భాగంలో గొరకమెట్టి గాఢ నిద్ర పోతున్నాడంట. హల్లెలూయా. ఈరోజు మందిరానికి వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారు, 100% ఎక్కువ శాతం నిద్రపోవటానికే మందిరానికి వస్తారు. నేను అనేకమైన స్థలాలకు వెళ్ళానండి. మీరు కాదు, మీరు మంచోళ్ళు, నిద్రపోకుండా వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చాలామంది ఆన్లైన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అసలు నిద్రపోతున్నారా చూస్తున్నారో కూడా అర్థం కాకుండా నిద్రపోతారు. యేసు రక్తమే జయం. అసలు వాళ్ళు అసలు ఎట్టంత ఉంటారంటే దేని బిడ్డలారా, చర్చిలో 100కి 98% అందరూ నిద్రమత్తులోనే ఉంటారు. అల్లకొల్లం వచ్చినా మాకు సంబంధం లేదు, సత్యసావనే అన్నట్టు యోనా ఎక్కడ ఏం చేస్తున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు. గాఢ నిద్ర అంటే అతడిని కర్ర పెట్టి గట్టిగా కొట్టినా కానీ లేవడం. దేవుడు ఏం చేశాడు, ఆదాముకి ఏం కలగజేశాడు, గాఢ నిద్రను కలగజేసినట్టు ఇతను కూడా గాఢ నిద్రపోతుందని ఇక్కడ ఉన్నది. దేని పెట్టాలి, ఈరోజు మనం సంఘానికి వస్తున్న మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో మనం గాఢ నిద్ర పోకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, మనం అలర్ట్గా ఉండాలి. ఇక్కడ యోనా మాత్రం ఏం చేస్తుంది, వాడి కింద భాగంలో ఇంకెవరన్నా లేపకూడదు, పోయేంత వరకు హాయిగా నిద్రపోతాననేసి అనుకున్నాడు. యోనా వచ్చిన సంగతి దేవుడికి తెలుసు, కానీ అక్కడున్న మనుషులకి ఎవరికి తెలియట్లేదు. ఎందుకని, మనుషులు ఏం చేస్తారు, పైరూపాన్ని చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు, అంతరంగాలను చూస్తాడు. ఈరోజు మనం దేవునికి భయపడుతున్నావా, మనుషులకు భయపడుతున్నావా చెప్పండి. దేవునికి అసలు భయపడం, మనుషులకే మనం భయపడతాం. మనుషులు ఇది చేసే తప్పు అంటున్నామనేసి మనుషులకే మనం భయపడతాం, దేవునికి మనం అసలు భయపడం. అయితే ఈ నినివే పట్టణస్థులు అనే వారు తొందరలోనే నశించిపోబోతున్నారు. యోనా నువ్వు వెళ్ళి వారిని నా వైపు తిప్పమని ప్రకటిస్తే యోనా ఏం చేస్తున్నాడు, నేను వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్తాను, తర్షీషు వెళ్తాను. తర్షీషు అంటే నేడున్న ఇంగ్లాండ్ ప్రాంతం. ఈ ఇంగ్లాండ్ ప్రాంతమే తర్షీషు పూర్వంలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక అన్యుడు వచ్చి యోనాను ఏమంటున్నాడంటే, అప్పుడు ఓడనాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము. చూడండి దేని బిడ్డలారా, ఈరోజు ప్రార్థించమని చెప్పేది ఎవరు చెప్తున్నారు, ఒక పాస్ గారు చెప్పట్లేదు, ఒక విశ్వాసం చెప్పట్లేదు, ఒక అన్యుడు దేవునికి ప్రార్థించమని చెప్పాడు. ఎంత సిగ్గుచేటు అండి. ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నారా, అబద్ధాలు ఆడుకుని చెప్పండి, ప్రార్థన చేస్తున్నారా లేదా చేయొద్దండి. ప్రార్థన ఎప్పుడు చేస్తామండి అంటే, మాకు కష్టాలు వచ్చినప్పుడు, అప్పుల సమస్యలు ఎక్కువైనప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాలలో ఎక్కువగా ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఇంకా మితిమీరిన ఆలోచన పరులు ఉంటారు. దేవుడు నాకేం చేశాడు, వాడికి నేను ఎందుకు చేయాలి ప్రార్థన అని చాలామంది పాస్టర్లను నేను నా చెవులు తింటాను నేను చూశాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మంచి చేసినానికి ప్రార్థన చేయాలి, కీడు చేసినానికి ప్రార్థన చేయాలి,
మనకు డబ్బు వచ్చినా ప్రార్థన చేయాలి, మన పేదరికం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రార్థించడం మన వంతు, కార్యం చేయడం ఆయన వంతు. హల్లెలూయా. చెవిగలవాడు ఆపంచి కూర్చున్న మాటలను వినుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చి ఒక అన్యుడు వచ్చి ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయ్యా, నిద్రపోతున్నావు, సిగ్గులేదు, ఇక్కడ మేమందరం వస్తున్నాం, ఏ ఊరు ఎక్కడ వస్తున్నాం, హూ ఆర్ యు అని లేపగానే ఇదిగో యోనా అప్పుడు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనేను. చూడండి దేవుని బిడ్డలారా, దేవునికి మనం ప్రార్థిస్తే మనం చనిపోము. ఆ దేవుడు కనికరం గల దేవుడు. ఆయన కనికరం మన మీద నిలిచినట్లయితే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన కీడు నుండి తప్పిస్తాడు, మరణం నుండి తప్పిస్తాడు, భయంకరమైన కఠోర పరిస్థితుల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. బ్యాటేజం మనం తీసుకొని ఉంటాం, కానీ దేవునికి నమ్మకంగా మనం జీవించలేం. అవునా కాదా? నమ్మకంగా మనం జీవించలేం. మనకి అనారోగ్యం వస్తే ఆడికి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం. దేవుడు ఉన్నాడు, నన్ను బాగు చేస్తాడని నమ్మకం నీలో ఉంటే అసలు నీకు హాస్పిటల్ కూడా అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనేవాడు ఉన్నాడు. మనకి ఎందుకని కార్యాలు జరగట్లేదంటే దేవుణ్ణి మొదటగా మనం గుర్తించట్లేదు. దేవుడు నా యందు ఉన్నాడు, నా పక్ష కార్యాలు చేస్తాడన్న సంగతిని మనం వినాలి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అంతలో ఓడవారు ఎవను బట్టి ఈ కీడు మనకు సంభవించినది, దేవుడికై మనము చీట్లు పెత్తము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కుక్కను పట్టండి బయట. దేవుని బిడ్డలారా గమనించండి, మన బైబిల్ ప్రకారం మనం కానీ చూసినట్లయితే చీట్లు వేయొచ్చు అంటే చాలా మంది చీట్లు వేస్తారు. చీట్లు వేయటం తప్పులేదు. హల్లెలూయా. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఆనాడు అన్నీ తెలుసుకోవటానికి ఏం చేస్తారు? చీట్లు వేసారు. ఓడలు ఎంతమంది అయితే ఎక్కారో వాళ్ళందరూ పేర్లు ఇచ్చి రాశారు. ఎవరి ద్వారా ఈ కీడు వచ్చినదో వాడు బయటపడాలంటే ఏం చేయాలి? చీట్లు వేసారు. ఆ చీటు తీయగానే ఎవరి పేరు మీద వచ్చింది? మన గురువు గారు యోనా గారి మీదే వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోనా పేరు మీద వచ్చినప్పుడు అందరు కలిసి గుంపుగా గూడి అతన్ని అడుగుతున్నారు. అప్పుడు యోనా మీదకి ఆ పేరు వచ్చినప్పుడు ఏమైంది? వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో ఆ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితువో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతయో మాకు తెలియజేయమని వాళ్ళు అంటారు. అన్నప్పుడు ఇదిగో నేను ఫలానా ఇశ్రాయేలు జాతి నుండి నేను వస్తున్నాను, దేవుడు నన్ను ఈ యొక్క నినివేకి వెళ్ళమంటే నేను ఈ యొక్క తర్షీషు ఓడనెక్కాను, నన్ను బట్టి ఈరోజు మనకి ఈ గొప్ప ఆపద మనకు సంభవించింది, కావున దీని అంతటి కారణం నేనే అని ఆయన ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. నాకు తెలియదని అన్నాడా? ఒప్పుకున్నాడు. యోనా ఎంత ధైర్యశాలి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా 9వ వచనం ఒకసారి చదవండి. యోనా 1వ అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడును, చాలు. హల్లెలూయా. అంటే ఇక్కడ హెబ్రీలు అన్న వాళ్ళే, ఇశ్రాయేలీలు అన్న వాళ్ళే, యోధా జాతి అన్న వాళ్ళే. నేను హెబ్రీయుడును, నేను భూమికిని సముద్రమునకును భూమికిని సృష్టికర్తైన ఆకాశమందును దేవుడని యెహోవా యందు నేను భయభక్తులు గలవాడునై ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఎలాంటి మాట మనం చెప్తామా? యోనా ఎవరికి భయభక్తులు కలిగి ఉన్నాడు? దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ
యోనాని చాలామంది పాస్టర్లు ఏం చెప్తారంటే తప్పుపడతారు. యోనా ఎందుకు అక్కడికి వెళ్ళలేదు? ఈ నినివే పట్టణస్థులు ఎంతో దుర్మార్గులు. ఈ దుర్మార్గులు అనేవారు బతకటం ఆయనకి ఇష్టం లేదు. వారు చావాలి, అదే ఆయన టార్గెట్. యేసు రక్తమే జయం. ఈరోజు మనం కూడా అలానే ఉన్నామా? దేని బిడ్డలారా, అలా మనం ఉండకూడదు. అలా మనం కానీ ఉన్నట్లయితే సముద్రం మీద అల్లకూలలు వచ్చి ఓడను బద్దలు చేసి తుఫాను వచ్చినట్లు మనల్ని బట్టి మన చుట్టుపక్కల ప్రదేశాలకు కీడు వస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. అయితే ఇక్కడ మనగా చూసినట్లయితే 10 నుంచి మనగా చూసినట్లయితే దేని బిడ్డలారా, తాను యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు సముద్రంకు పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేం చేయగలనని అతనిని అడగగా, అప్పుడు యోనా అంటాడు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను నీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడివేయుడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించినని అతడు వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి దేని బిడ్డలారా, యోనా యొక్క థియరీ ఏంటి? నన్ను బట్టే మీకు ఈ సంభవం వచ్చింది, కానీ ఇప్పుడు మీరు నన్ను చేసి ఏం చేయాలి? ఈ సముద్రం అనేది మీ మీదకి రాకుండా ఉండాలంటే నన్ను పట్టుకుని సముద్రంలో ఇసిరేయండి అనేసి అన్నాడు. అతనే దూకొచ్చుగా. ఆలోచిద్దాం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి కావట్లేదా? బిత్తర చూస్తున్నారు మీరందరూ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 చేతులు చెప్పండి. హల్లెలూయా. అలర్ట్గా ఉండాలి. ఇక్కడ యోనా గారు ఏం చేశాడు? నన్ను ఎత్తి ఆ సముద్రంలో పడేస్తే మీ మీదకి ఈ పాపం అనేది రాదు, ఈ సముద్రం అనేది మీ మీదకి రాదు, మీరు సావర్రే అని సనగాని చెప్తున్నాడు. అదేదో యోనా అనేది దూకొచ్చుగా. దూకితే ఏమవుతుంది? ఆత్మహత్య అవుతుంది. అదే పట్టిసిరేస్తే ఏమవుతుంది? వీరి చేతిలో యోనా చచ్చిపోతున్నట్టు అత్తగా మార్చబడతాడు. అవునా కదా? అర్థమైందా లేదా? అంటే యోనా ఏం చేస్తున్నాడంటే ఆ నినివే పట్టణస్థులు వారందరూ నాశనమైపోయి చావాలి, నేను చస్తే ఒక్కనే చేస్తా, వాళ్ళు చస్తే మొత్తం జాతి సర్వనాశనం అయిపోద్దన్న ఉద్దేశం యోనాకి ఉన్నది. ఇంకొకటి ఏంటంటే దేని బిడ్డలారా, వాడెక్కినప్పుడు వాడ నాయకుడు ఏ అధికారం ఉంటుంది, అతను చంపినా కానీ అతని మీద కేసు అనేది ఉండదు. అందును బట్టి దేని బిడ్డలారా, ఈ వాడ నాయకులు అందరిని బట్టి ఏం చేసింది యోనా? నన్ను పట్టుకొని ఆ సముద్రంలో వేయండి అనేసి ఆయన వచ్చిన్నారు. అప్పుడు ఏమవుతుందంటే దేని బిడ్డలారా, యోనా చెప్పినట్టు వారు చేశారు. 13వ వచనం ఒకసారి చదవండి. 13 నుంచి మనగా చూసినట్లయితే యోనా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. వారు ఆ ఓడను దరికి తెచ్చుటకు తెట్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండటం వలన వారు ప్రయత్నము ఏమైందంట? వ్యర్థమైంది. దేని బిడ్డలారా, దేవుని చిత్తానికి మనము వ్యతిరేకంగా మనం నడిస్తే మనల్ని బట్టి ఈ చుట్టుపక్కల పరిస్థితులు కూడా ఏమవుతాయి? తారుమారవుతాయి. చాలామంది అంటారు గురియాలకి అంతటా వానలు వరదలు వస్తుంటాయి, మనం ఉన్న ప్రాంతంలో నేను ఎక్కువ ఆలోచిస్తాను, ఈ గురిజాల పట్టణానికి ఎందుకని వాన పడట్లేదు అనేసి నేను అనుకుంటాను. నా చిన్నతనంలో భయంకరమైన వర్షాలు వచ్చి ఏమేంటే చెరుకట్టలు తెగిపోయి వాగులను ఉప్పొంగుతూ భయంకరంగా ప్రవహించడం నేను చూశాను. ఇప్పుడు అవి చూడలేదు. ఎందుకనంటే పాపం ఎక్కువైపోయింది. యేసు రక్తమే జయం. మా ఏరియానే కాదు, అసలు భూమి మీద పాపం ఏమవుతుంది? ఎక్కువగా భయంకరంగా పేరుపోతుంది. ఎవరిని బట్టి? మన క్రైస్తవులు అనబడిన మనము, దేవుని బిడ్డలమైన మనమందరము దేవునికి ప్రార్థన తక్కువైపోయింది. హల్లెలూయా. హల్లెలూయా.
మన సమాజంలో శాపగ్రస్తులుగా మారుతున్నానికి కారణం ఎవరు? మనమే. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించలేకపోతున్నాం, దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నాం. యోనాను బట్టి ఆ సముద్రంలో ఓడ నాయకుడికి ఏమొచ్చింది? ఆపద వచ్చింది. మనల్ని బట్టి దేవునికి దూరం అవుతున్న బట్టి ఏమొచ్చింది? ఇక్కడ ప్రజలకు ఆపదలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, పంటలు పండగపోవటము, ఇలాంటివన్నీ ఎవరిని బట్టి వస్తున్నాయంటే మనల్ని బట్టి. మనం ఏం చేయాలి? మనం నమ్ముకున్న మన దేవునికి ప్రార్థించాలి. మన సృష్టికర్తని దేవునికి మనము నమ్మకంగా ప్రార్థించినట్లయితే మనల్ని బట్టి మనం ఉన్న ప్రాంతం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. మనం ఉన్న ఈ గ్రామం ఆశీర్వదించబడుతుంది. మనం ఉన్న ఈ దేశం ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుంది. వారు తెడ్లను ఎంతగా బలంగేసి విసర్టానికి వచ్చినా కానీ ఇంకా అత్యధికంగా అయిపోతుందంట. దేవుని బిడ్డలారా, ఇంకా 14వ వచనంలో మనం కానీ చూసినట్లయితే యోనా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక. చూడండి దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరిని బట్టి శాపం వస్తుంది? మనల్ని బట్టే. ఈరోజు మనం దేనికి ప్రార్థిస్తున్నావా? ఈరోజు మనం కీడును చూస్తున్నామంటే ఎవరిని బట్టి? మనమే. మనకు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఏంది? వాడు చెప్తే నేను ప్రార్థన చేయాలా, ఆమె చెప్తే నేను చర్చికి రావాలా, చూసేయాలి అన్న రేంజ్లో మనం ఎప్పుడు ఉండకూడదు అండి. దేని బిడ్డలారా, మనల్ని బట్టి మన సంఘాలు ఏమవుతాయి? దీవించబడతాయి. మనల్ని బట్టి మన సమాజం ఏమవుతుంది? దీవించబడతాయి. ఇక్కడ అన్ని జనులు యోనాను బట్టి ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా ఇక్కడ ఏమని ఉందో ఒకసారి చూసి, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఈరోజు వానలు వచ్చినా, వరదలు వచ్చినా, వాయుగుండాలు ఇచ్చినా అదంతా ఎవరి చిత్తం? దేవుని చిత్తమే. ఎందుకు పడుతున్నాయి, ఎందుకు ఎట్లా వస్తున్నాయి అంటే అక్కడ ఏమవుతుంది? పాపం అనేది ఎక్కువ అవుతుంది. ఈ పాపం అంతా పోగునట్లు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ప్రభువా క్షమించు, ప్రభువా కనికరించు, నా ప్రజలను, నా జాతిని, నా యొక్క చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని నువ్వు ఆశీర్వదించాలని నువ్వేం చేయాలి? ఎక్కువగా ప్రార్థించాలి. మీరు ప్రార్థిస్తున్నారా? లేకపోతే మీ స్వార్థంగా మీరే ప్రార్థన చేసుకుని నన్ను దీవించి, నా కుటుంబం నుంచి, నా పిల్లల నుంచి, నా భర్తను దీవించి, నా పొలాలను దీవించండి. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? నేను ముగిస్తున్నాను, టైం అవుతుంది. మనకు కాసేపట్లో ఏం చేయబోతున్నాం? దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయబోతున్నాం. ఇన్ని మీ హృదయంలో ఉంచుకు మీరు కానీ ప్రార్థించినట్లయితే మీ జీవితంలో మీరు అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలను మీరు చూస్తారు. ఏది జరిగినా అంతా ఆయన చిత్తమే. మనం అందరం మన జీవితం మనం ఏం చేయలేం. మనము బారి ముందు పోవాలన్నా, బారి వెనక రావాలన్నా ఎవరి స్వాధీనంలో ఉన్నాం? మనం అందరం దేవుణ్ణి స్వాధీనంలోనే ఉన్నాం. అయితే ఈరోజు మనకున్న ఈ పరిస్థితులన్నీ పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థించడం మన వంతు, కార్యం చేయడం ఆయన వంతు, విశ్వసించడం మీ వంతు. అయితే దేని బిడ్డలారా, ఇక్కడ మనం 15వ వచనం నుంచి చదవండి. యోనాను చేసిరి. చాలు. హల్లెలూయా. చూడండి, యోనాని ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో పడేయగానే దేవునికి వాళ్ళు భయపడ్డారు. వారు కూడా చంపటం ఇష్టం లేదు. ఎందుకు ఇలా జరిగిందనేసి అన్నారే కానీ వారికి ఇష్టం ఉందా? ఎప్పుడైతే వారు వేశారో ఎవరికి ప్రార్థన చేశారు? జీవితంలో ఎప్పుడు దేవుడు అంటూ గుర్తెరగని సహితం ఏం చేశారు? దేవుని సన్నిధికి వచ్చారు. నిన్ను బట్టి అన్ని జనులు ప్రార్థనకు వస్తున్నారా? చెప్పండి దేని బిడ్డలారా, నిన్ను బట్టి అన్ని జనులు దేవుని సన్నిధికి వస్తున్నారా?
నిన్ను బట్టి నీ చుట్టుపక్కల వాళ్ళు మారుతున్నారా? నిన్ను బట్టి నీ ఫ్రెండ్స్ మారుతున్నారా? నిన్ను బట్టి వారు దేవుని సన్నిధికి వచ్చి వారు దేవుని సమక్షంలో నిలబడుతున్నారా లేరా అన్నది మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అలాంటి స్థితిలో లేకపోతే మనల్ని బట్టి ఇతరులు నడుచుకునే తట్టు మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. యోనాకు చేసిన కీడుని బట్టి వాళ్ళు ఏం చేశారు? దేవునికి బలులను అర్పించి ప్రార్థన చేశారు. యోనా ఏమో చక్కగా సముద్రంలోకి పడుతున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత 17వ వచనాన్ని చదవనట్లయితే, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం ఏంది? యోనా నినివేకి వెళ్ళాలి. యోనా ఇష్టం ఏంది? వాళ్ళు సావాలి, నాశనం కావాలి. అయితే యోనా ఎంత తిరుగుబాటుదారునంటే, నేను సావనేను చేస్తాను కానీ అక్కడికి పోను, పోతే పోని, ఐ హేట్ అనేసి వాళ్ళతోనే చెప్పించుకొని పడేయబడ్డాడు. యోనా చావాలనుకున్నాడు, దేవుడు చంపాడా? ఈరోజు మనకు వచ్చే కష్టాలను బట్టి మనం ఏం చేస్తాం? నేను చస్తే బాగుంది, దరిద్రం అయిపోయింది అనేసి చాలా మంది అప్పుడప్పుడు అనుకుంటాం. అవునా కదా? అట్లా అనుకున్నారా మీరు? ఈ కష్టాలు, ఈ శోధనలు, ఉపద్రవాలు తట్టుకోలేక చాలామంది ఉంటాం, ఈ బతకడం కన్నా సావడం బతుకు అనేసి మనం ఇంట్లో ఎట్ట మన భర్తలు మీ ఇళ్ళల్లో ఉంటారు, మీరు కొట్టుకొని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. యేసు రక్తమే జయం. దేవుని బిడ్డలారా, యోనా చావాలనుకున్నాడు కానీ దేవుడు సావనిచ్చాడా? చెప్పండి. ఏం పంపాడు? తిమ్మింగళాన్ని పంపాడు. మీకు అర్థం కావాలంటే, మత్స్యం అంటే డాల్ఫిన్. డాల్ఫిన్ని తెలుగులో ఏమంటారు? తిమ్మింగళం. ఈ తిమ్మింగళం ఎంత ఉందంటే దరిదాపు మన చర్చి ఎంత అయితే ఉంటుందో ఈ ప్రాంగణం అంత పెద్ద మత్స్యం అనమాట. హల్లెలూయా. ఈ మత్స్యము అట్ట తెరవగానే నోట్లోకి వెళ్ళిపోయాడు. మిరపకాయ బజ్జీని కనుక నూనెలు ఎత్తి అట్ట జారిపోయింది, అందులోకి అట్ట జారిపోయాడు. యేసు రక్తమే జయం. లోన పోయి ఇంకా యోనా ఏమనుకుంటున్నాడంటే చచ్చిపోయిన అనుకుంటున్నాడు. ఈ 2వ అధ్యాయం అంతా అతడు చేప గర్భంలో ఉండి ప్రార్థన చేసుకున్నదే మనకి అర్థమవుతుంది. మీరు ఇంటికెళ్ళి మీరు వీటిని చదువుకోండి. ఆ తర్వాత ఏమవుతుందంటే దేవుని బిడ్డలారా, ఇంకా మనం కానీ చూసినట్లయితే ఇక్కడ 3వ అధ్యాయం మొదటి నుంచి మనం కానీ చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. చాలు. హల్లెలూయా. ఎక్కడ మనగా చూసినట్లయితే 3 దినాలు ఎక్కడున్నాడు ఆయన? చేప గర్భంలోనే ఉన్నాడు. ఇది పోను ఎక్కడ పైకి ఎక్కిందండి? ఎక్కడ పైకి ఎక్కింది? డైరెక్ట్గా నినివే పట్టణానికి అడిగిపోయి ఎక్కింది. దేవునికి ఎక్కగానే బయటపడిన యోనా. యేసు రక్తమే జయం. ఎప్పుడైతే ఇట్లా పడగానే ఇంకా అమ్మాని బతికినా చచ్చాననేసి కళ్ళు ఇట్లా చూసేసరికి బోర్డుగా వస్తున్నాడా? ఏమని? నినివే అని. దేవుడు ఎందుకని ఇక్కడ తీసుకుని వచ్చాడనేసి మళ్ళీ యోనా కోపగించుకోవటం, ఆశించుకోవటం, సింతరించుకోవటం ప్రారంభించాడు. దేవుని చిత్తం ఏదైతే చేయాలో అది ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. మన సొంత ఇష్టాలు మనం ఎంత చేసినా మనకు పనికిరావు. దేవుని చిత్త ప్రకారమే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యోనాకి ఆ పట్టణం మోటం ఇష్టం లేదు, కానీ చేప ఎక్కడికి కేసింది? వచ్చి నినివే పట్టణంలోనే వచ్చి కేసింది. అప్పుడు దేవుడు ఇతను సించరించుకొని చేదరించుకున్న దినంలో పోకుండా ఒక చోట పడుకున్నాడండి. పడుకోనగానే దెబ్బకి దేవుడు ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఈరోజు దేవునికి ప్రత్యక్షమవుతున్నాడా? చెప్పండి.
ఎందుకు ప్రత్యక్షం కావట్లేదంటే మనం ప్రార్థించలేక పోతున్న దాన్ని బట్టి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ కానీ చూసినట్లయితే ఏమని ఉంది? 3వ అధ్యాయం 3వ వచనం నుంచి, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణమునకు పోయి, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములు ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించచ్చు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకోనేరి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యోనా ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? 40 దినాలు చుట్టూ తిరిగి, మీరు కానీ దేవునికి తిరుగుబాటు చేసినట్లయితే మీరు నశించిపోతారు అనేసి ప్రకటించగానే అల్పులేమి గనులేమి రాజు సహితము ఏం చేశారు? అందరూ వారు సింహాసనాలు కూడా దిగి, ఆఖరికి జంతువులు కూడా ఏం చేశాయంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఈరోజు మీరు ఉపవాసం ఉండి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో అంతకన్నా 100 రెట్లుగా వాళ్ళ దినాలలో ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, ఇంకా మనగా చూసినట్లయితే ఆ 3వ అధ్యాయం 10 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఎందుకంటే మనకి సమయము అయిపోవచ్చింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీరు దేవుని సన్నిధానంలో ఉపవాసము ఉన్నారో అప్పుడు ఆ పట్టణం మీదకి రావాల్సిన ఆ కీడు, ఆ శాపం, ఆ క్రూరత్వం, భయంకరమైన పరిస్థితిని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 9వ వచనం నుంచి చూసినట్లయితే మనం ముగించుకుందామండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలెనని జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెనని అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాటిచ్చిన కీడును చేయక మానెను. గట్టిగా సఫలం పడదామండి. హల్లెలూయా. దేవుడు ముందుగా ఏం చెప్పాడు? కీడును ప్రకటిస్తా అని చెప్పాడు. మారు మనసు పొందితే కీడుకు బదులు ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే దేవుని సన్నిధిలో మనం అందరం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ స్థితిగతులు, నీ పరిస్థితులు అన్నిటినీ దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నీ స్థితిగతులు ఇంకా మారట్లేదు, పోవట్లేదు అనేసి మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ మీరు దేవునికి యథార్థంగా ఉన్నారో లేరో ఒకసారి మీరు పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో మీరు నినివే పట్టణస్థుల వలె పాపాలన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మీరు కానీ ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు మీకు కీడును చేయక మేలును చేస్తారు. అటు కృపాధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.